రేషన్ డిపో ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందని రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ తోట సుధీర్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇబ్బందులు లేకుండా రేషన్ డిపోల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందని రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ తోట సుధీర్ పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురం 18వ డివిజన్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బడే ఆనంద్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం సాధించే విధంగా రాత్రి కార్యకర్తల నాయకులు పనిచేయడానికి సూచించారు. గత ప్రభుత్వంలో రేషన్ మాఫియా ఆగడాలను కూటమి ప్రభుత్వం అడ్డుకట్ట వేయడం జరిగింది. పోలవరం ప్రాజెక్టు 2027లో పూర్తి చేయడం జరుగుతుందని, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖపట్నం జిల్లా రైతులకు మేలు జరుగుతుందని చెప్పారు. గత ప్రభుత్వాలు ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయాయని ఈ ప్రభుత్వం ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు మేలు చేయడం జరుగుతుందన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సూచన మేరకు త్వరలోనే కమిటీలను వేయడం జరుగుతుందన్నారు. జనసేన పార్టీ కోసం కష్టపడే నాయకులు కార్యకర్తలకు మంచి గుర్తింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, సిటీ ఉపాధ్యక్షులు ఆడమాల సత్యనారాయణ, వీరస్వామి, సురేష్, నల్లపాటి షణ్ముఖ తదితరులు పాల్గొన్నారు. అటువంటి నాయకుడిని మనం ఇంకా ఉన్నత స్థాయిలో చూడాలి. రేపు రాబో రోజుల్లో మనం అందరం కూడా ఒకరికొకరు మనకున్న బుద్ధిలో ఎవరో వృత్తులు తీసుకోండి. మీ పనుల పని అయిపోయిన తర్వాత ఒక్క 10 నిమిషాలు మీ వార్డుల్లో మనం ఏం చేస్తున్నాం, మన ప్రభుత్వం ఏం చేస్తుంది, మనం ఇంకా మన వంతు ఏ విధంగా చేస్తే మన నాయకుడు ఇంకా పైకెళ్తాడు, మనకి ఏ విధంగా దోహదపడతాడు, సహాయపడతాడని మన నాయకుడి గురించి రోజుకు ఒక్క 10 నిమిషాలు పార్టీ జనసేన పార్టీ నాయకుడు, మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురించి ఒక్క 10 నిమిషాలు రోజుకి మనం వాళ్ళందరూ కూడా ఆలోచించుకుని మీ అందరినీ త్వరలోనే మనకి స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి. మనం ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% స్ట్రైకింగ్ రేట్ మనం తీసుకోవాలి. మన ఓట్లో మన జనసేన ఎవరైతే బలమైనటువంటి నాయకులు ఉన్నారో, ఎవరైతే బలంగా మీతో రోజు మమేక్యమై మీ యొక్క కష్టసుఖాల్లో మీ ఓట్లో పాలు పంచుకొని ఆరాత్రులు మీతో మీ రంగాన్ని నడిపిస్తున్నారో అటువంటి నాయకులకు మీరు మద్దతిచ్చి ఆయన యొక్క నాయకత్వాన్ని ఈ రోజు నుంచి కూడా మీరు బలపరచాలని కోరుకుంటున్నారు. ఆ నాయకుడితో పాటు మీరు కూడా ఒక 10 మందిని, మీరు మీ వార్డులో 10-15 మందిని సెలెక్ట్ చేసి ఎవరైతే సమయాన్ని